6 గ్యారెంటీల్ని అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే 700 రోజులు గడిచినా ఒక్క హామీ నెరవేర్చలేదని, తట్టెడు మట్టి కూడా తీయలేదంటూ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రైతులు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు హరీష్ రావు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. మహిళలకు మహాలక్ష్మి 2500 రాలేదు. రైతులకు 15,000 రైతు భరోసా రాలేదు. వృద్ధులకు 4,000 పెన్షన్ అంతకంటే రాలేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ డబ్బులు రాలేదు. నిరుద్యోగులకు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ అంతా కూడా మోసం, దగ అనేటువంటిది ఇలా ప్రజలకు అర్థమైపోయింది. ఇలా 2.5 సంవత్సరాలు దాదాపు పూర్తయితా ఉంది. సగం కాలం అయిపోయింది కాంగ్రెస్. ఏ ఊర్లోనైనా ఏ మున్సిపాలిటీలోనైనా ఒక్క పని కాంగ్రెస్ పార్టీ తట్టెడు మట్టెత్తిందా అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్క మంచి కార్యక్రమం అయినా కాంగ్రెస్ పార్టీ చేసిందా అని అడుగుతా ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంది? కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయింది. ఎందుకు రైతు బంధు డబ్బులు వేయలే? కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలలోనే రైతు బంధు పైసలు పడ్డాయి. ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి నెల వచ్చినా రైతు భరోసా పైసలు పడలే. రేవంత్ రెడ్డి నువ్వు ఓట్లకు రైతు బంధు పైసలు ఇస్తున్నావు. నాట్లకు కేసీఆర్ రైతు బంధు పైసలు ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తుండ్రు. మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడేమో రైతు బంధు వేసిండు. ఇప్పుడు యాసంగికేమో ఇంతవరకు రైతు బంధు పడలే. నువ్వు అనుకుంటున్నావేమో మున్సిపాలిటీల్లో రైతులు ఉండరు, పట్టణాల్లో రైతులు ఉండరు, వాళ్ళకి వేయకపోతే ఏం కాదనుకుంటున్నామో బిడ్డ. కానీ ఇలా గుమ్మడిదల్లో 80 పైసలు రైతులే. సగం మున్సిపాలిటీల్లో రైతులే ఉంటారు, రైతు కుటుంబ సభ్యులే ఉంటారు. మున్సిపాలిటీలు ఉన్న వాళ్ళకి భూములు ఉండయి, మున్సిపాలిటీలలో ఇరుసం ఉండదు. రైతు బంధు వేయకపోతే ఏం కాదనుకుంటున్నాయేమో. కానీ మున్సిపల్ ఎన్నికల్లో రైతుల్ని ఈ బలగొడతారు. కాంగ్రెస్ పార్టీని పొట్టు చేస్తారు బిడ్డ రైతు బంధు వేయకపోతే. 42% రిజర్వేషన్ అని చెప్పి సన్మానాలు చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో బల్లలు జరిసి ఇవాళ బీసీలకు దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. 42% రిజర్వేషన్ అని చెప్పి ఇవాళ మున్సిపాలిటీలో 30% కూడా ఇయ్యలే. గ్రామ పంచాయతీల్లో అసలే ఇయ్యలే. రిజర్వేషన్ల విషయంలో బీసీలను దోకా చేసింది కాంగ్రెస్ పార్టీ.